తీసుకోవడానికి ఇంట్లో నేను అట్లా హైదరాబాద్ నుంచి ఇప్పుడు వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా. నేను ఇంటికి వస్తున్న సంగతి ఉడికే కానీ తెలియదు. ఇంట్లో బ్రూనో గాడు ఉన్నాడు, నా దగ్గర లియో గాడు ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక బ్రూనో గాడు లియో గాడు ఎలా కొట్టుకుంటారు అన్నదే ఈ వీడియో మొత్తం సారాంశం. లేకపోతే బ్రూనో గాడి ఇంటికి నా కథ కంచికి అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు లియో గాడు బ్రూనో గాడు ఒక ఇంట్లో కనుక సెట్ అవ్వకపోతే నాకు మాత్రం చుక్కలే. ఏదో పెద్ద పని ఏం లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నా లియో గాడిని తీసుకొని. లియో గాడి నా కాడ ఉండడానికి మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, కానీ నేను ఎప్పుడే కానీ వాడిని ఇంటికి తీసుకెళ్ళలేదు ఈ లాస్ట్ 4 months 4.5 monthsలో. ఈరోజు తీసుకొని పోతున్నా మా లియో గాడికి. పాపం ఇదే ఫస్ట్ లాంగ్ జర్నీ. పాపం వాడు కార్ ఎక్కడం కూడా సెకండ్ టైం. హైదరాబాద్లో లోకల్లో ఒకసారి ఎక్కింది, కానీ ఇంత దూరం ఇదే వాడు ఫస్ట్ టైం. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యి అప్రాక్స్ ఒక 1.5 hour అయింది. అరౌండ్ ఒక 75 kilometers వచ్చాను అనమాట హైదరాబాద్ నుండి. టోటల్ జర్నీ వచ్చేసి ఒక 470 kilometers వెళ్ళాలి మనము. రేపు ఉదయం మా మమ్మీ నిద్ర లేసే టైం ఇంటికి వెళ్ళినామా, మా మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చినామా. సో ఇంకా రిమైనింగ్ అప్రాక్స్ 420 kilometers ఉంది. 420 kilometers ఉంది. రేపు మార్నింగ్ 6 లోపు కవర్ చేయాలి. వీఆర్ క్రూజింగ్ కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ 80-85. సో దానికంటే ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు, నైట్ టైం కదా. మరోరు లియో గాడు ఉన్నాడు. ఈ రోడ్డు తెలిసిందే కదా, పైకి ఎక్కడం దిగటం, గుంతలు గతుకులు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మధ్యలో బ్రేకులు తీసుకొని లియో గాడిని ప్యాంపరింగ్ చేస్తూ తీసుకెళ్ళాలి. నాకు హైదరాబాద్ టు కర్నూలు జర్నీ అంటే లైక్ మా ఇంటికి వెళ్ళే దారిలో హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ వస్తుంది అనమాట. ఈ కర్నూలు దాటేంత వరకు ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఇన్ సెన్స్ అంటే మన సిటీలో ఉన్నంత ట్రాఫిక్ అయితే ఉండదు, జనరల్ నార్మల్ ట్రాఫిక్కే ఉంటుంది. బట్ ఈ లారీలు ఇవన్నీ నైట్ టైం చుక్కలు చూపించేస్తాయి అనమాట, మెంటలు ఎక్కిచ్చేస్తాయి. లారీ వాళ్ళు ఎప్పుడు ఎవడు ఏ సైడ్ నుంచి పోతాడో కూడా తెలియదు. ఎవడో చూడు రోడ్డు అవతలిపోతున్నాడు, కనీసం ఇండికేటర్ కూడా ఎత్తలేదు. అలా ఉంది ఇప్పుడు అలాంటి పరిస్థితి. ఇంకా పూను ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాల్సి వస్తున్నాం. మనం ఒక 60-70లో పోయినా మెంటలు తెప్పించేస్తాం, అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. తెలంగాణలో ఎలక్షన్స్ పుణ్యమా అని చెప్పేసి ఈ హైవే మొత్తం రోడ్లు బాగా వేసారనమాట. ఎక్కడ ఆగాల్సిన పని లేదు. ఇదే రోడ్లో మనం 110, 120 కొట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట స్పీడ్. కానీ ఇప్పుడు మంత్ ఎండ్ కాబట్టి మంత్ మిడిల్ దాదాపు ఎండుకు వచ్చేసింది. పెట్రోల్ పైసలు ఆదా చేద్దామని చెప్పి ఏదో 70, 80 అంటే అప్పుడప్పుడు 90 వస్తాయి అనుకోండి ఓవర్టేక్ చేయడానికి. మెస్పరైజింగ్ న్యూస్ ఏంటంటే నా కారు మైలేజ్ 24.8 వస్తుంది. అది మెచ్చుకోవాలి. ఇది ఇదే రేంజ్లో వస్తే ఒక ఫుల్ ట్యాంక్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. తేడా వచ్చిందా మళ్ళీ పెట్రోల్ కొట్టియాలి. సగం పైసలు టోల్ గేట్లకు అయిపోతాయి. 750 రూపాయలు టోల్ ఛార్జెస్ అవుతాయి రోడ్లు నాకు. పారా మావోడికి విడుదల మావోడు జైల్లో నుంచి వచ్చిందమ్మా, బయటకు వచ్చిందమ్మా పుట్టాడు. తిరుగుతాడు, ఫుల్గా తిరుగుతాడు, ఎంత దూరమైన తిరుగుతాడు. కానీ టాయిలెట్ పోయాడు మా ఓడు. ఎక్కడ పోస్తాడంటే ఇంటికి వెళ్ళి డోర్ మ్యాట్ మీదే పోస్తాడు. ఈ టోల్ గేట్ గుర్తుపెట్టుకోండి, కర్నూలు దగ్గర ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో టోల్ గేట్ ఉంటుంది. ఇది రక్తం పీల్చేస్తుంది. 130 రూపీస్ టోల్ కట్, 130 రూపీస్ కట్ చేస్తాడు టోల్, కాస్ట్లీయెస్ట్ టోల్. ఈ హోటల్కి మనకు విడదీయలేని అనుబంధం ఉంది, చెప్తాను అది కూడా. ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేలో ఫస్ట్ టోల్ గేట్. ఈడు కూడా రక్తం పిప్పేస్తాడు. 120 రూపాయలు తీసుకుంటాడు టోల్కి. ₹120 టోల్ లేపేస్తాడు. దీని తర్వాత నెక్స్ట్ నంద్యాల దగ్గర ఒక టోల్ ఉంటుంది. సారీ, ఇది ఓన్లీ 85 రూపీస్. నంద్యాల దగ్గర ఉండేది 120 రూపీస్ కట్ చేస్తాడు.
బిస్కెట్ అయింది. మా మమ్మీ వాళ్ళు నిద్ర లేసి టైంకి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, కానీ మేము నిద్రపోయామన్నమాట. ఇటు లియో గారు పక్కకి వెళ్ళినా నేను డ్రైవ్ చేయాలంటే ఇంకా లేదు, ఇటు వచ్చి ఊళ్ళోనే కూర్చొని ఉన్నాడు. విండో దించాలంటే నాకు విండో దించితే విండోలో నుంచి నా బయట ప్రపంచాన్ని చూస్తానంటే ఎప్పటికే జలుపుతూ కుర్ర 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 అంటున్నాడు. మళ్ళీ విండో దించాలంట. ఇంకొక గంట పడుతుంది మనం ఇంటికి పోవడానికి. ఆ గంటలో వెళ్ళి అసలు లియో గాడిని ఎలా రిసీవ్ చేసుకుంటాడు, అసలు ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతాడు, వాళ్ళకు చెప్పలేదు. ఓ మై సడన్ సర్ప్రైజ్ అంటారేమో వాళ్ళు. అలానే ఎలా చేద్దాం.